శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. సార్ 10th ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రత్యేకంగా అమలు చేసిన 100 డేస్ అకాడమిక్ యాక్షన్ ప్లాన్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, లోకేష్ గారు విద్యాశాఖని చేపట్టిన తర్వాత, ఒక తరం భవిష్యత్తు మారాలి, రాష్ట్రం భవిష్యత్తు, దేశం భవిష్యత్తు అనేటువంటిది మారాలి అంటే, బలమైనటువంటి పునాది విద్యార్థి దశలోనే పడాలి అనేటువంటిది బలంగా నమ్మినటువంటి రాజకీయ నాయకుడు లోకేష్ గారు. ఎందుకంటే, మన విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అనేటువంటిది కాస్త విద్య గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుసు. నేను విద్యారంగం నుంచి వచ్చాను. నాకు స్వయంగా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి వాళ్ళేదైతే చెప్పారో ఇవాల్టికి కూడా మన పాఠ్య పుస్తకాల్లో దాదాపుగా ఆ రకమైనటువంటి భావజాలాన్ని, ఆ రకమైనటువంటి దీన్నే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం గానీ, మనదైనటువంటి సబ్జెక్ట్ గాని, మనకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ గాని దాదాపుగా మొన్నటి వరకు జరగలేదనే చెప్పాలి. ఉద్యోగాలకి తర్వాత వాటికి సంబంధించినటువంటి విద్యనే మనం నేర్పిస్తున్నాం గానీ, నైతికతను పెంపొందించేటువంటి విద్య గాని, లేకపోతే మిగతా విద్యలనేటువంటివి చాలా వరకు లేవనే చెప్పాలి. పైగా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచానికే టెక్ దిగ్గజాలను అందిస్తున్నటువంటి సాఫ్ట్‌వేర్‌లో టాప్‌లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశు విద్యా సంఖ్యలో గనకంటే అక్షరాస్యత విషయంలో అడుగునెక్కడో బీహార్ కంటే కింద ఉండడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి ఆంధ్రులుగా మనం విచారించి సిగ్గుపడాల్సినటువంటి విషయం. బీహార్ కంటే కూడా కిందున్నాం మనం అక్షరాస్యతలో. దానికి అనేకమైనటువంటి కారణాలున్నాయి. 2027 డిసెంబర్ నాటికి అక్షరాస్యతలో మనం దాదాపుగా టాప్‌లో కంపీట్ చేయాలనేటువంటి ధ్యేయంతోటి లోకేష్ గారు పనిచేస్తున్నారు. జనరల్‌గా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్‌లో ఏం చేస్తుంటారంటే థర్డ్ టర్మ్ అంతా కూడా వాళ్ళకి స్పెషల్ దీనిలాగా పెట్టేసి ఎగ్జామ్స్‌కెళ్ళేటువంటి వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియేట్ వాళ్ళకి నిత్యం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్‌లో టెస్ట్‌లు పెట్టడం, తర్వాత దానికి సంబంధించినటువంటి రివిజన్ చేయటం చాలా ఇంటెన్స్ ఇది ఉంటుందన్నమాట. అది ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో అంతగా పట్టించుకోరు. ఎందుకంటే చదువు చెప్పేసాం. వాళ్ళు చదువుకుంటే పాస్ అవుతారు. వాళ్ళ ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని లోకేష్ గారు గత సంవత్సరం అంతా చేసినటువంటి కృషి అనేటువంటిది మొన్న 10th క్లాస్ రిజల్ట్స్‌లో మనకు కనిపించింది. లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో, అలాంటి రిజల్ట్సే మీరు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలల్లో చదివితే కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేశారాయన. 590 మార్కులు, 595 ఎలా వచ్చినాయో మనం చూసాం. వాటన్నిటిని రావటమే కాకుండా, వాటిని పేపర్ ప్రకటన మామూలుగా ఏదైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ మాత్రమే పేపర్ ప్రకటనిస్తే, గవర్నమెంట్ స్కూల్‌లో చదివి బాగా టాపర్స్‌గా వచ్చిన వాళ్ళ ఫోటోలతో సహా ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో గాని, లోకేష్ ఫోటో గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా కేవలం పిల్లల ఫోటోలతో ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే, కాస్త ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే చాలా సంతోషించారు. ఇది గదా కావాల్సిందని. అదే గాకుండా మొన్న సింగపూర్ పంపించారు కొంతమంది టీచర్స్‌ని. అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవున్నాయి? అది మనకెలా పనికొస్తాయి? మన విద్యా విధానాన్ని ఇంప్రూవ్ చేయటానికని స్టడీ చేయటానికి ఒక బృందాన్ని అక్కడ పంపించారు. వాళ్ళతో నిన్నో మొన్న గూడా ఇంటరాక్ట్ అయ్యారు లోకేష్ గారు. ఇలాగా గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి విద్యా విధానాన్ని మార్పు చేసి, దాని ఫలితంగా ఇప్పుడేం జెప్తున్నారు? వైఎస్ఆర్‌సీపీ ఉన్నటువంటి రోజుల్లో 5 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నేను అమ్మఒడి ఇచ్చాను, ఇదిచ్చాను, అదిచ్చాను అని ఆయన చెప్పినప్పటికీ కూడా 10 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్‌లు వదిలేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. ఎందుకు? అక్కడ సరైనటువంటి విద్యా విధానం లేదు. రంగులేసేసి బెంచీలు కొని లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను పెట్టడం అనేటువంటిది అది సమస్యకు పరిష్కారం కాదు. 25,000 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల్ని చేర్చమంటే ఎవరు చేరుస్తారు?
కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదట మెగా డిఎస్సి అని చెప్పి 16,000 పైన ఉద్యోగాలు 150 రోజుల్లో పూర్తి చేసి, తర్వాత విద్యా వ్యవస్థలో కావాల్సినటువంటి మౌలిక మార్పులన్నీ తీసుకొచ్చి చేస్తున్నటువంటి విధానం ద్వారా ఇప్పుడు అఫీషియల్ లెక్క ప్రకారంగా ఈ ఒక్క సంవత్సరంలో 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలను వదిలి గవర్నమెంట్ పాఠశాలలో చేరారనేటువంటిది వస్తా ఉంది మనకి. కాబట్టి దీన్ని చూసుకొని, దీన్ని గమనించిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే, లోకేష్ గారు ఏదైతే మిషన్ స్టార్ట్ చేశారో, అది సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. మంచి పరిణామాలను ఇవ్వాల్సింది. కాబట్టి మౌలికంగా తీసుకురావాల్సినటువంటి మార్పులన్నీ తీసుకురావటం మూలాన అటువైపున గట్టిగా ప్రయత్నం చేయటం మూలాన ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినటువంటి వాళ్ళల్లో 1,00,000 మంది ఈ ఒక్క విద్యా సంవత్సరంలో సుమారుగా మళ్ళీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు వస్తున్నారు. అడ్మిషన్స్ క్లోజ్డ్ అనేటువంటి బోర్డులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనబడటం అనేటువంటిది ఏంటంటే చాలా శుభ పరిణామం. అదే కాకుండా మామూలుగా మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటిది పదే పదే లోకేష్ గారు కూడా చెప్తూ ఉంటారు. ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసేటట్టుగా బొమ్మలేస్తూ ఉంటారు. బయట పనులు మగాళ్ళు చేసేటట్టుగా చేస్తున్నారు. అది తెలియకుండానే ఆడవాళ్ళని వంటింటి కుందేళ్లుగా ఇప్పుడొచ్చే జనరేషన్ కూడా పరిగణించే ప్రమాదం ఉంది కాబట్టి ఇంటి పనులు సమానంగా చేసేటట్టుగా పుస్తకాల్లో కూడా అది మనం చూపించాలనేటువంటి పద్ధతిలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు అనేటువంటి. ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది మనం ఇప్పటి నుంచే పిల్లల్లో గనక చెప్పకపోతే రకరకాల పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముందు విద్యా వ్యవస్థ మీద అతనికి పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చింది. ఆ తర్వాత విద్యా ప్రమాణాలను పెంచడానికి ఏం చేయాలనేటువంటిది క్లియర్ కట్ ఐడియా అతని దగ్గర ఉంది. ఆ దిశగానే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇలాగే గనక ముందుకెళ్తే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో భారతదేశంలోనే అగ్రగామి విద్యా వ్యవస్థలో కూడా అగ్రగామి రాష్ట్రంగా తయారవటానికి అవకాశం ఉంది. ఇది ఒకటి. రెండోదేంటంటే ఇంకా కూడా ఈ ప్రభుత్వం చేయాల్సింది ఒకటుంది. మన మూలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పుడున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం అనేటువంటిది బట్టలు కట్టుకోవడం నేర్చుకున్నటువంటి సమయంలోనే మన దగ్గర ఇక్కడ విశ్వవిద్యాలయాలు బోల్డున్నాయి. తక్షశిల, నలంద లాంటి అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు నాగార్జునాచార్యుడు పెట్టినటువంటి నాగార్జున కొండపేట దగ్గర పెట్టినటువంటి విశ్వవిద్యాలయంలో ఆ రోజుల్లోనే చైనా నుంచి, జపాన్ నుంచి, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్య నేర్చుకొని వెళ్ళేవాడు. ఆ విద్య యొక్క గొప్పతనం చెప్పడంలో ఇప్పుడు కూడా ఈ విద్యా వ్యవస్థ ఫెయిల్ అవుతా ఉంది. మామూలుగా భూమి గుండ్రంగా ఉందని ఎవరు కనిపెట్టను అంటే గెలీలియో అనే ఇప్పటికీ మనం పాఠం చెప్తాం. కానీ పురాతన కాలం నుంచి మనం మాట్లాడుతున్నది ఏంటంటే భూగోళం అని పిలుస్తాం మనం. గోళము అంటే గుండ్రంగా ఉన్నది అని. సో ఆ విషయం మన పాఠ్య పుస్తకాల్లో చెప్పడం లేదు. గెలీలియో గురించే చెప్తున్నాం గానీ మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. అంటే మనకి తెలిసింది మాత్రమే చరిత్ర, తెలియంది ఇది కాదు అనేటువంటిది. రెండోది ఈ ఎవరు విమానం కనిపెట్టారు అంటే జాన్ రైట్ బ్రదర్స్ అంటున్నాం. కానీ గతంలోనే పుష్పక విమానం లాంటి విమానాలు ఉండటమే కాకుండా 30, 40 రకాల విమానాలు, వాటి పేర్లు, వాటిని నడిపేటువంటి పైలట్లు, వాళ్ళ పేర్లు కూడా మనకి చరిత్రలో ఉంది. దాన్ని ఏ పాఠ్య పుస్తకంలో మనం చెప్పటం లేదు. ఇలా తీసుకుంటూ పోతే దాదాపుగా ఒక 100 విషయాలు మన పురాతన జ్ఞానాన్ని తెలియజేసేటువంటి విషయాలుంటే వేటిని కూడా మన పాఠ్య పుస్తకాల్లో మనం చెప్పకుండా కేవలం ఆ బ్రిటిష్ వాడు చెప్పినటువంటి పేర్లే చెప్పడం అనేటువంటిది కూడా అది ఈ విద్యా వ్యవస్థలో పోవాలి. మన గురుకుల సిస్టంలో ఎలా అయితే విద్యా వ్యవస్థ ఉండేదో అలాంటిది పరిగణించినప్పుడు మాత్రమే ఇది బాగుపడుతుంది. ఆ దిశగా కూడా లోకేష్ గారు ప్రయత్నం చేస్తారనేటువంటిది నేను భావిస్తున్నాను.